హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. ఏంటంటే జూన్ నెలకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్ బిల్లుల స్టేటస్ జిల్లాల వారీగా అయితే తెలుసుకుందాము. అలాగే 2018 డీఆర్ అరియర్స్ జమ అయ్యే తాజా సమాచారాన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులైన పెన్షనర్లకు ఒక అత్యంత ముఖ్యమైన సమాచారం మరియు శుభవార్త. జూన్ 2026కు సంబంధించి అంటే ఈ నెలకు సంబంధించి పెన్షన్ల పేమెంట్ స్లిప్‌లో ఈరోజు అధికారికంగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అయితే జనరేట్ అయ్యాయి. అంటే దీని అర్థం ఏంటంటే పెన్షనర్స్ తమకు ఈ నెల పెన్షన్ ఎంత రాబోతోంది, అందులో ఏమైనా మార్పులున్నాయా అనే వివరాలను ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క డీఆర్ అరియర్స్ బిల్లులకు సంబంధించి కదలిక అయితే వస్తోందండి. జూలై 2018 రావాల్సినటువంటి 30.392% ఈ డీఆర్ బకాయిలను ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా జనవరి 14, 2026 మరియు మే 30, 2026 తేదీల్లో ఇప్పటికే చాలామందికి ఈ యొక్క డబ్బులైతే అందాయి. అయితే ఇంకా ఎవరికైతే అందలేదో వారిలో మెజారిటీ పెన్షనర్లకు ఇప్పుడు కొత్తగా బిల్లులు తయారు అయ్యాయి. ఈ యొక్క బిల్లుల ప్రస్తుతం సబ్ ట్రెజరీ ఆఫీసర్లు ఎస్టీఓ ద్వారా ఆమోదించబడి ట్రెజరీ వ్యవస్థలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్థితిలో అయితే ఉన్నాయి. అంటే ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే బహుశా ఈ నెలాఖరులోపు లేదా వచ్చే నెల ప్రారంభంలో మీ ఖాతాలో ఈ బకాయిలు జమ అయ్యే అవకాశం మెండుగా అయితే ఉంది. ఒకవేళ మీ యొక్క పేమెంట్ స్లిప్‌లో ఇంకా ఈ బిల్లులు కనిపించకపోతే కంగారు పడకుండా మీరు వెంటనే మీ యొక్క కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అంటే ఎస్టీఓ ఆఫీస్‌ని. మీరు మీ యొక్క పెన్షన్ పేమెంట్ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులోని కొన్ని వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలండి. అందులో మీ పేరు, మీ జీవిత భాగస్వామి స్పౌస్ పేరు మరియు పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది గమనించండి. ఈ వివరాలు భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందేటప్పుడు ఎంతో కీలకంగా అయితే మారతాయి. అలాగే వయసు పైబడిన పెన్షనర్లకు ప్రభుత్వం అందించే అదనపు పెన్షన్ లేదా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. నిబంధనల ప్రకారంగా 70 ఏళ్లు నిండిన ప్రతి పెన్షనర్‌కు వారి యొక్క ప్రాథమిక పెన్షన్ అంటే బేసిక్ పెన్షన్‌పై అదనపు మొత్తం లభిస్తుందన్నమాట. అంటే మీ వయసుని బట్టి ఈ యొక్క శాతం మారుతూ ఉంటుంది. అంటే 70 ఏళ్లు పైబడిన వారికి 7% ఏక్యూపీ, అలాగే 100 సంవత్సరాలు పైబడిన వారికి 50% ఏక్యూపీ అనేది దశల వారీగా వస్తూ ఉంటుంది. ఏ వయసు నిండిన వారికి ఆ వయసులో రావాల్సిన అమౌంట్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ అదనపు మొత్తం మీ పే స్లిప్‌లో కలుస్తుందో లేదో, అలాగే గతంలో కంటే తగ్గిందా, పెరిగిందా అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ యొక్క ఏక్యూపీ పైన కూడా మీకు డీఆర్ అనేది వర్తిస్తుంది. ఏక్యూపీ పైన వచ్చే డీఆర్‌ను బి అని అనుకుంటే, మనకు నార్మల్ పెన్షన్ మీద వచ్చే పెన్షన్ డీఆర్‌ను ఏ అనుకుంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ డీఆర్ అవుతుంది. అంటే ఈ రెండిటిని కలిపి డీఆర్‌లో చూపిస్తారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు 37.31% డీఆర్ ఉండగా, యూజీసీ స్కేల్స్ పొందుతున్న వారికి 50% వరకు అయితే డీఆర్ కనిపిస్తుంది. అది చెక్ చేసుకోండి. ఇంకా ఆదాయ పన్ను విషయానికి వస్తే 2025, 26 ఆర్థిక సంవత్సరంలో మీ పెన్షన్ నుంచి ఎంత మొత్తం పన్నుగా మినహాయిస్తున్నారో గమనించి ఒక డైరీలో రాసుకోవటం మంచిది. అయితే ప్రస్తుతం ఆదాయ పన్ను నిబంధన ప్రకారంగా పన్ను మినహాయింపు పరిమితిని పెరిగినందున చాలామంది పెన్షనర్లకు అసలు ట్యాక్స్ కట్ అయ్యే అవకాశం అనేది తక్కువగానే ఉంటుంది. ఒకవేళ మీరు మీ పెన్షన్‌లో కొంత భాగాన్ని అమ్ముకున్నట్లయితే, ఆ అమౌంట్ ఎప్పుడు పేమెంట్ అవుతుంది? అంటే కమ్యుటేషన్ అమౌంట్ ఎప్పుడొస్తుంది? అది తిరిగి ఎప్పుడు సారీ ఫ్రెండ్స్, కమ్యుటేషన్ సీవీపీ అమౌంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పటికి ఎండ్ అవుతుంది? ఆ టైం అనేది మనకు పే స్లిప్‌లో ఉంటుంది. ఎండ్ అయిన తర్వాత ఇక నుంచి మనకు ఫుల్ పెన్షన్‌ను రిస్టోరేషన్ చేస్తారనమాట. 100% పెన్షన్ ఇస్తారు.
సో, ఈ తేదీలు గూడా మీ పే స్లిప్‌లో తేదీలతో సహా ఉంటది. దాన్ని బట్టి మీరు ఆర్థిక ప్రణాళిక వేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య కార్డ్స్ ఈహెచ్ఎస్ విషయానికొస్తే భార్యాభర్తలు ఇద్దరు గూడా పెన్షనర్స్ అయితే ఒక్కరి దగ్గర మాత్రమే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ అనేది రూ. 225 లేదా 300గా ఉండవచ్చు. ఈ ఈ అమౌంట్ ఒక్కరి దగ్గర నుంచి మాత్రమే ఏదో ఒక అమౌంట్ మినహాయించాలి. అలా చూసుకోండి. ఒకవేళ ఇద్దరి దగ్గర మినహాయిస్తూ ఉంటే వెంటనే ఎస్‌టీఓ గారికి ఫిర్యాదు చేసి సరి చేయించుకోండి. ఇలా 2 దాన్లో కట్టవలసిన అవసరం లేదు. ఇద్దరు ఆహ్, ఒక ఒకరి పెన్షన్‌లోనే ఇద్దరికీ కవర్ అవుతుంది. సెపరేట్‌గా మళ్ళీ ఇంకొకరు చెల్లించాల్సిన పని లేదు. ఇక మీ ప్రాథమిక పెన్షన్‌పై ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేసే డీఆర్ శాతాలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో తెలుసుకోవటానికి మీ పే స్లిప్‌లోని పర్సెంటేజ్‌లను అయితే గమనించండి. అక్టోబర్ 2025 నాటి జీఓఎంఎస్ నంబర్ 61 అండ్ 63 ప్రకారంగా ప్రస్తుతం 37.31% డీఆర్ అమల్లో అయితే ఉంది. 2022 పీఆర్సీ తర్వాత వివిధ కాలాల్లో పెరిగిన డీఆర్ వివరాలను ప్రభుత్వం అయితే స్పష్టంగా పేర్కొంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పెన్షన్ పేమెంట్ స్లిప్పుల్లో మీరు పెన్షన్ పొందే ట్రెజరీ యొక్క డీడీఓ కోడ్ మరియు ఎస్టీఓ కోడ్, టాన్ నంబర్ కూడా నమోదై ఉంటాయి. వీటిని కూడా ఒకసారి గమనించండి. అయితే పెన్షనర్ల సంఘాలు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్‌లయితే కోరుతున్నాయి. సీఎఫ్ఎంఎస్ స్లిప్పులలో పెన్షన్ బిల్ నంబర్ కూడా నమోదు చేయాలని అయితే కోరుతూ ఉన్నారు. అయితే ఇది పారదర్శకతకు ఎంతో అవసరము. అలాగే పెన్షనర్లకు రావాల్సిన లక్షలాది రూపాయల పెండింగ్ బకాయిల వివరాలను గూడా పే స్లిప్‌లోనే చూపిస్తే బాగుంటుందని ఆశిస్తూ ఉన్నారు. ఇక పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెన్షనర్లకు వారి వెబ్‌సైట్ నుండి నేరుగా ఫార్మ్ 16ను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం ఉంది. అదేవిధంగా అదే తరహాలో ఏపీలో కూడా ఈ సౌలభ్యాన్ని కల్పించాలని సంఘాలు కోరుతున్నాయి. మరొక సమస్య ఏంటంటే మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ఎంఎన్‌పి అంటే ఎయిర్‌టెల్ నుంచి జియో ఈ విధంగా మనకు ఉన్న 4 నెట్‌వర్క్స్ ఉన్నాయి ప్రధానంగా. ఎయిర్‌టెల్, జియో అలాగే విఐ, బిఎస్ఎన్ఎల్ వీటిలో మెయిన్‌గా పోర్ట్ అయిన వారికి సో, పోర్ట్ అయిన వారికి ఓటీపీలు రావటం లేదు. పే స్లిప్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఓటీపీలు రావటం లేదు. నెట్‌వర్క్ మార్చిన వారికి ప్రస్తుతం పే స్లిప్స్ కూడా డౌన్‌లోడ్ కావటం లేదు. ఈ సాంకేతిక సమస్యలైతే ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు కూడా ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని పెన్షనర్స్ కోరుకుంటున్నారు. ఈ వివరాలన్నీ కూడా ప్రతి నెల సరిచూసుకోవడం ద్వారా మీ పెన్షన్ పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ ఏమైనా తప్పులుంటే వెంటనే రాతపూర్వకంగా సంబంధిత అధికారులకైతే తెలియజేయాలని అయితే మనవి అండి. సో, ఇవి మార్పులనమాట. ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల పెన్షనర్ల పే స్లిప్స్ 28వ తేదీ నిన్నటి నుంచి డౌన్‌లోడ్ అవుతున్నాయి. గమనించగలరు. ఎవరైనా ఇంకా డౌన్‌లోడ్ చేసుకోకపోతే. అలాగే డీఆర్ అండి. 2018 నాటి డీఆర్ అమౌంట్ 30.392% అనుకుంటా. సో, ఈ అమౌంట్ అనేది పర్సెంటేజ్ ఇంకా మనకు జమ కావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆహ్, జనరేట్ అవుతున్నాయన్నమాట బిల్స్. అలాగే ఈ యొక్క నెల పే స్లిప్‌లో ఏక్యూపీ అంతా బాగుందా లేదా? అలాగే కమ్యుటేషన్ అమౌంట్ సీవీపీ రికవరీ పూర్తయిన వారికి ఫుల్ పెన్షన్ రిస్టోర్ చేశారా లేదా? ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ భార్యాభర్తల దగ్గర ఒక్కరి దగ్గర మాత్రమే తీసుకోవాలి. ఇద్దరు పెన్షనర్లు అయినా సరే, కాకపోయినా సరే కేవలం ఒక్కరి దగ్గర మాత్రమే తీసుకోవాలి. అది ఇద్దరి దగ్గర మినహాయిస్తూ ఉండొచ్చు బై మిస్టేక్‌లో. ఎందుకంటే ఇద్దరు పెన్షనర్స్ ఉన్నప్పుడు అలాంటివి చెక్ చేసుకోండి. ఒకరి దగ్గరే కట్ అయ్యేలా చూసుకోండి. ఇకపోతే ఫార్మ్ 16 సంబంధించి గూడా మనకు వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే డైరెక్ట్‌గా మనము వెళ్లి కార్యాలయంలో గూడా పొందవచ్చు. సో, ఇవి ముఖ్యాంశాలు ఫ్రెండ్స్. అలాగే బిల్లుల కదలికను బట్టి జూన్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమయ్యే వరకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ప్రస్తుతానికైతే ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఈరోజు, రేపటి లోపల చూడాలి. రేపు ఈవినింగ్ లోపల రేపు అందులో మనకి రూ. 2,600,00,00,000 ఈ ఆర్‌బీఐ ఆక్షన్ ద్వారా బాండ్ల వేలం ద్వారా రాబోతోంది. ఈ అమౌంట్ కూడా జీతాలకు సహకరించవచ్చు, హెల్ప్ అవ్వచ్చు. కాబట్టి రేపు ఈవినింగ్ కల్లా డబ్బులొస్తే రేపు ఈవినింగ్ నుంచే ఈ కుబేర్‌కు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట బిల్స్. ఈ కుబేర్‌కి వెళ్ళాయంటే మనకు తెలిసింది తర్వాత ప్రక్రియ 1వ తేదీన జమ అవుతాయి. అలాగే పూర్తి స్థాయి జీతాలు, పెన్షన్‌లు
జూలై 1 అండ్ 2 తేదీలలో ఖచ్చితంగా జమ అవుతాయనే చెప్పవచ్చు. ఈ ఈ దఫా బిల్లులు జమ కాని వారికి సప్లిమెంటరీ బిల్స్ 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో సబ్మిట్ చేసుకుంటే వారికి తర్వాత ఎప్పుడో నెల మధ్యలో జమ అవుతాయి. సో, ఇది ఫ్రెండ్స్. దీనిపై మీ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా కామెంట్ ద్వారా అయితే కామెంట్ చేసి తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.